హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో చూడబోతున్న టాపిక్స్ ఇవి ఏంటంటే ఆ టాపిక్స్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్, క్యూ డెంగా, కొల్లేరు లేక్, పరివర్తన్ స్కీమ్, ఆపరేషన్స్ సదరన్ రెడీనెస్, సేగూర్ ప్లాటూ ఎలిఫెంట్ కారిడార్ అండ్ NABFID. ఓకే, NABFID. సో ఫస్ట్ టాపిక్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ మాట. సో ఇది ఎందుకు న్యూస్లో ఉందంటే మనకి ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీ బేస్ ఇయర్ అన్నది మనకి చేంజ్ అయిందన్నమాట. ఇప్పుడు దాని కొత్త బేస్ ఇయర్ 2022 to 2023 మాట. ఓకే, ముందు బేస్ ఇయర్ ఎంత ఉండేదంటే 2011 to 2012. సో మనకి రీసెంట్గా బేస్ ఇయర్స్ అన్ని చేంజ్ అవుతున్నాయి కదా, జీడిపి వీటన్నిటికీ. సో దానికి అనుకూలంగానే దీన్ని కూడా చేంజ్ చేయడం జరిగిందన్నమాట. సో ద స్టెప్ ఎయిమ్స్ టు ఎన్ష్యూర్ కోహరెన్స్ అక్రాస్ మేజర్ macroeconomic indicators such as GDP, WPI and alage IIP having 2022 to 23 as a common base index. So నాకు వీటి ఫుల్ ఫామ్స్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో వీటి ఫీచర్స్ బేస్ ఇయర్తో పాటు కొన్ని చేంజెస్ కూడా చేశారు. సో వాటిని గురించి కూడా తెలుసుకుందాం. ఓకే, సో మనకి ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అన్నది మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో ఒక పర్టికులర్ ఇంపార్టెంట్ పార్ట్ మాట. ఓకే, మనకి IIP అన్నది ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అందులో మనకి కొన్ని కోర్ ఇండస్ట్రీస్ ఉంటాయి, ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్. సో వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ కొన్ని కోర్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వాటిని ఉపయోగించి చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. వాటి గురించి ఉన్న ఇండెక్సే ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఏంటంటే పార్ట్ ఆఫ్ IIP అంటే మనకి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇది మనకి ఎవరు ఇస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఇస్తుంది. అండ్ అలాగే మనకి కోర్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఎవరిస్తారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. అందులో ఉన్న ఒక డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మాట. ఓకే, సో ఈ డిపార్ట్మెంట్ మనకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మనకి ఇక్కడ ఏం చెప్పారు, సో ముఖ్యంగా ఇది ఈ పర్టికులర్ మనకి ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ ఎందులో పార్ట్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. సో ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు మనకి ఇస్తారు, సో ఇది ఏంటంటే ఇట్ ఈస్ కంపైల్డ్ అండ్ రిలీజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మాట. సో ఇది ఏం చెప్తుందంటే మనకి ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఎలా ఉందో అన్నది మనకి తెలియజేస్తుంది అన్నమాట. ఇండియాలో ఎకనామిక్ ప్రొడక్షన్లో ముఖ్యంగా ఇండస్ట్రీ యాక్టివిటీ ఎలా ఉందో మనకి చెప్తుంది అన్నమాట. సో అలాగే మనకి ఇందులో ఇంకొక పార్టే ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్. సో ఇదేంటంటే ఇట్స్ అ మంత్లీ ప్రొడక్షన్ వాల్యూమ్ ఇండెక్స్ దట్ మెజర్స్ ద కంబైన్డ్ అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాటి ప్రోగ్రెస్ని తెలుసుకోవడానికి మనకి ఈ IIPలోనే ఇంకొక పార్ట్ ఉంటుంది, ఒక సెగ్మెంట్ ఉంటుంది, దట్ ఈస్ ద ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ మాట. ఓకే, ఇదే మనకి మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అన్నది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్లో కొన్ని చేంజెస్ అయ్యాయి. ఒకటి బేస్ ఇయర్ చేంజ్ కాకుండా మిగతా కొన్ని చేంజెస్, స్ట్రక్చరల్ చేంజెస్ కూడా జరిగాయి అన్నమాట. ఓకే, సో బేస్ ఇయర్ చేంజ్ మనకి 2022 to 23కి మారింది. సో ఇంకొక చేంజ్ ఏంటంటే ముఖ్యంగా ఈ పర్టికులర్ కోర్ ఇండస్ట్రీస్లో వీ యూస్ టు హ్యావ్ మనకి 8 ఇండస్ట్రీస్ ఉండేవన్నమాట. ఓకే, అందులో ఇంకొకటి యాడ్ అయింది, దట్ ఈస్ ఐరన్ ఓర్. ఓకే, సో మిగతావేంటి ఎలక్ట్రిసిటీ, రిఫైనరీ ఆయిల్, స్టీల్, క్రూడ్ ఆయిల్, కోల్, న్యాచురల్ గ్యాస్ అండ్ ఫర్టిలైజర్స్ మాట. సో వీటితో పాటు మనకి కోల్ కూడా యాడ్ అయిందన్నమాట. ఓకే, సో దీనిలో మనకి ఇప్పుడు ముందు 8 ఉండేవి, ఇప్పుడు 9 ఇండికేటర్స్ అయ్యాయన్నమాట. ఓకే, అండ్ అలాగే మనకి మొత్తం IIPలో దీని వెయిటేజ్ ఎంత ఉంటుందంటే ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండస్ట్రీస్ వెయిటేజ్ ముందు 32.88%, ముందు 40.27% ఉండేది. కానీ ఇప్పుడు ఐరన్ ఓర్ యాడ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఈ పర్టికులర్ వెయిటేజ్ అన్నది కొంచెం తగ్గింది, దట్ ఈస్ 32.88% మాట. సో మనకి ఈ ఐరన్ ఓర్ అన్నది కొత్తగా ఈ కోర్ ఇండస్ట్రీస్లో మనకి యాడ్ అయింది, దట్ ఈస్ ఇండెక్స్ ఆఫ్ కోర్ ఇండెక్స్లోనికి యాడ్ అయిందన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి వెయిటేజ్ అన్నది తగ్గింది, IIPలో దీని వెయిటేజ్ తగ్గింది. ఎంతకి ఇప్పుడు ఉంది అంటే 32.88% మాట. అండ్ కంపైలెన్స్ ఆఫ్ ద స్టీల్ ఇండెక్స్, గ్రాస్ ప్రొడక్షన్ డేటా
హ్యాస్ బీన్ యూస్ టు మేక్ ఇట్ కన్సిస్టెంట్ విత్ ద ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇంకొక చేంజ్ ఏం చేశారంటే మనకి స్టీల్ ఇండెక్స్కి గ్రాస్ ప్రొడక్షన్ డేటాని తీసుకుంటున్నారు, ఎందుకంటే దాన్ని మనకి ఐఐపితో మ్యాచ్ చేయడానికి. అండ్ అంతేకాకుండా ఓన్లీ రాక్ ఓన్లీ కన్సిడర్ చేస్తున్నారు అనమాట మనకి, బై ఎక్స్క్లూడింగ్ కోల్ మిడిలింగ్ అండ్ వాష్డ్ కోల్. ఈ రెండు కేటగిరీస్ని తీసేసి ఓన్లీ రాక్ ఓన్లీ కన్సిడర్ చేస్తున్నారు, ఎందుకంటే ముఖ్యంగా డబుల్ కౌంటింగ్ని అవాయిడ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ మైన్ నుంచి రా కోల్ వచ్చినప్పుడు మనకి ఈ రా కోల్ని ప్రాసెసింగ్ చేస్తారు అనమాట. సో మనం లైక్ ప్రాసెసింగ్ చేయడం అంటే దాన్ని క్లీన్ చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 kgs ఉందనుకోండి, రా కోల్ మనకి 100 tons సంథింగ్ ఉంది. సో దీన్ని ప్రాసెస్ చేస్తారన్నాను కదా, ఈ ప్రాసెస్ చేసినప్పుడే మనకి కోల్ మిడ్లింగ్ అండ్ వాష్డ్ కోల్ వస్తుంది అన్నమాట. ఓకే, సో మనకి కోల్ మిడ్లింగ్ అండ్ వాష్డ్ కోల్ వస్తుంది. సో ఇప్పుడు కోల్ మిడ్లింగ్ అంటే మనం క్లీన్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 30% ఆర్ 30 tons అన్నవి మనకి వేస్టేజ్ పోయి, అంటే మనకి లో క్వాలిటీ కోల్ మాట. ఈ 100 tonsలో మనకి ప్యూరిటీస్ రిమూవ్ చేస్తున్నప్పుడు మనకి వచ్చే కోల్, మిగతా కోల్ ఏంటి అరౌండ్ ఓన్లీ 70 tons ఉంటుంది. అండ్ మిగతాది ఏంటంటే ఇంప్యూరిటీస్ ఉండడం వల్ల సో మనకి లో గ్రేడ్ కోల్ వస్తుంది, దాన్నే కోల్ మిడిలింగ్ అంటారు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మనం ఈ కోల్ని కన్సిడర్ చేస్తున్నాం. ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఇప్పుడు రా కోల్ 100 tons, అలాగే కోల్ మిడిలింగ్ సంథింగ్ 30 tons, అండ్ అలాగే వాష్డ్ కోల్ 70 tons. అంటే టోటల్ కోల్ ఎంత ఉండేది 200 tons అయ్యేది, కానీ నిజానికి ఏంటి యాక్చువల్ కోల్ 100 tons అన్నమాట. సో ఈ రెండు మనం కౌంట్ చేయడం వల్ల మళ్ళీ డబుల్ కౌంట్ చేస్తున్నాం. ఇలా ఉండకూడదనే ఓన్లీ మనం రా కోల్నే కన్సిడర్ చేస్తున్నాం, ఇప్పుడు ఈ రెండింటిని కన్సిడర్ చేయట్లేదు అనమాట ఇందులో. ఓకే, సో దిస్ ఈస్ ద అనదర్ చేంజ్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ క్యూడెంగా, ఇది కూడా మనకి న్యూస్లో ఉంది, ఎందుకంటే ఇది రీసెంట్గా మనకి వస్తున్న డెంగ్యూ వ్యాక్సిన్ అన్నమాట. ఓకే, సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అప్రూవ్డ్ ఇండియాస్ ఫస్ట్ డెంగ్యూ ఫీవర్ క్యూడెంగా. ఓకే, ఇండియాలో డెంగ్యూ ఫీవర్ మనకి వరల్డ్లో డెంగ్యూ ఫీవర్లో ఇండియాకి 1/3 ఆఫ్ ద కేసెస్ ఇండియాలోనే రిజిస్టర్ అవుతాయి అన్నమాట. ఓకే, సో దానికోసం ఒక వ్యాక్సిన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ఆ పర్టికులర్ మెజర్స్లోనే మనకు వచ్చిన ఇనిషియేటివే ఈ వ్యాక్సిన్ అన్నమాట, దట్ ఈస్ ద క్యూడెంగా. సో ఈ పర్టికులర్ వ్యాక్సిన్ అన్నది మనకి మన గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చిందన్నమాట. ఓకే, సో ఇది ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ అ లైవ్ ఆటోనేటెడ్ టెట్రావాలెంట్ డెంగ్యూ వ్యాక్సిన్ డెవలప్డ్ యూజింగ్ రికాంబినెంట్ DNA టెక్నాలజీ. దిస్ టెక్నాలజీ ఇస్ టేకన్ ఫ్రమ్, ఈ డెంగ్యూ వ్యాక్సిన్ రిలేటెడ్ టెక్నాలజీ మనం జర్మనీ నుంచి తెచ్చుకున్నాం అన్నమాట. ఓకే, సో మనకి డెంగ్యూ అన్నది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. సో వైరస్ వల్ల మనకి కాజ్ అయ్యే ఇన్ఫెక్షనే ఈ పర్టికులర్ డెంగ్యూ అన్నమాట, విచ్ ఈస్ ట్రాన్స్మిటెడ్ త్రూ హ్యూమన్స్ త్రూ బైట్ ఆఫ్ ఇన్ఫెక్టెడ్ మస్కిటో. సో ఇదేంటంటే మనకి ఎవరికైనా డెంగ్యూ ఉంటే ఒక దోమ వెళ్ళి వాళ్ళకి కుట్టి, ఇన్ఫెక్టెడ్ పర్సన్ కుట్టి మళ్ళీ ఇంకొక పర్సన్, హెల్దీ పర్సన్ కుడితే వాళ్ళ వల్ల మనకి డెంగ్యూ వస్తుంది అన్నమాట. ఓకే, సో ఇది ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ఏం చేస్తుందంటే, వ్యాక్సిన్ వల్ల ఏంటంటే మనకి డెంగ్యూ రాకుండా మనకి ప్రివెంట్ చేస్తుంది, డెంగ్యూ వచ్చినా మనకి అడ్వర్స్ ఇంపాక్ట్స్ ఏవి రాకుండా చూస్తుంది అన్నమాట. సో వ్యాక్సిన్ అన్నది ఒక ప్రివెంటివ్ మెడిసిన్ లాంటిది అన్నమాట. అంటే మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్ చేయడానికి, మన బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని డెంగ్యూ వైరస్కి రెసిస్టెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకే, సో వ్యాక్సిన్ అందుకే మనకి ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు అన్నమాట. సో ఈ పర్టికులర్ క్యూడెంగా మనకి లైవ్ ఆటోనేటెడ్ వ్యాక్సిన్ అన్నమాట. లైవ్ ఆటోనేటెడ్ వ్యాక్సిన్ అంటే మనకి ఈ డెంగ్యూ ఫీవర్ మనకి వైరస్ వల్ల వస్తుంది కదా, ఆ ఏ వైరస్ వల్ల వస్తుందో దాన్ని బలహీనపరిచి మనం ఈ మెడిసిన్లో ఇస్తాం అన్నమాట. ఓకే, దీనివల్ల ఏంటంటే బాడీ ఇమ్యూన్ సిస్టమ్కి మనకి ఆ డెంగ్యూ వైరస్ వస్తే ఎలా బాడీ రెస్పాండ్ అవ్వాలో నేర్పిస్తాం. సో కంప్లీట్గా ఆ స్ట్రాంగ్ వైరస్ని కాకుండా వీకెండ్ వైరస్ని ఇస్తే దట్ ఈస్ లైవ్ ఆటోనేటెడ్. అంటే లైవ్ అంటే మనకి బతికున్నది, అండ్ అలాగే ఆటోనేటెడ్ అంటే వీకెండ్ అన్నమాట. సో లైవ్ ఆటోనేటెడ్ వైరస్ని ఇస్తాం. అండ్ ముఖ్యంగా ఈ క్యూడెంగా వ్యాక్సిన్ అన్నది ముఖ్యంగా 4 వేరియంట్స్, మనకి డెంగ్యూ అన్నది 4 వేరియంట్స్ వైరస్ వేరియంట్స్ వల్ల వస్తుంది. ఆ 4 వైరస్ వేరియంట్స్కి ఇది వర్క్ అవుతుంది అన్నమాట. ఓకే, అండ్ అలాగే ఈ వ్యాక్సిన్ అన్నది ఏ టెక్నాలజీ ఉపయోగించి చేశారు, రికాంబినెంట్ DNA టెక్నాలజీ అన్నమాట. రికాంబినెంట్ DNA టెక్నాలజీ అన్నది మనకి జెనెటిక్ ఇంజనీరింగ్లో ఇదొక టెక్నాలజీ అన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే మనకి కావలసిన జీన్ని మనం డిఫరెంట్ స్పీషీస్ దగ్గర నుంచి తెచ్చుకుంటూ ఒక పర్టికులర్ జీన్ని మనం తయారు చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు
ఇది ఒక స్పీషీ ఉంది, ఇంకొక స్పీషీ ఉంది. సో దీని దగ్గర మనకి నచ్చిన ఒక ప్రాపర్టీ ఉంది, దీని దగ్గర ఇంకో ప్రాపర్టీ ఉంది. ఈ రెండు కలిపి మనం ఒక పర్టికులర్ డిఎన్ఏని తయారు చేసుకుంటే దట్ ఈస్ ద recombinant DNA. Recombinant DNA technology can be used to combine DNA from different species or to create genes with a new function. Okay, so మనం ఈ recombinant DNA టెక్నాలజీ ద్వారా మనం అంటే మనకి కావాల్సిన ఆ పర్టికులర్ ఫీచర్ని డిఫరెంట్ డిఎన్ఏ నుంచి మనం మర్జ్ చేసుకోవడానికి స్కోప్ ఇస్తుంది ఈ రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించే మనం ఈ క్యూడెంగా వ్యాక్సిన్ కూడా తయారు చేసాం అన్నమాట. ఓకే, అండ్ అలాగే ఇది మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నప్పుడు వీరో సెల్స్ యూజింగ్ ద DNV2 బ్యాక్బోన్ కనెక్టింగ్ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన మెథడ్ గురించి చెప్తున్నారు. అండ్ అంతేకాదు ఈ పర్టికులర్ వ్యాక్సిన్ మనకి WHO దగ్గర నుంచి అప్రూవల్ కూడా తెచ్చుకుందన్నమాట. సో సేఫ్టీ ఎఫికసీ రిక్వైర్మెంట్ ఉంటుంది కదా, WHO ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో చెక్ చేస్తుందన్నమాట. ఆ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి ఈ పర్టికులర్ వ్యాక్సిన్ అన్నది మంచిగానే ఉంది అని చెప్పి మనకి అప్రూవల్ కూడా వచ్చిందన్నమాట. ఓకే, సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ క్యూడెంగా దేనికి మెడిసిన్గా ముఖ్యంగా వ్యాక్సిన్గా పనికొస్తుంది, అలాగే ఇది ఎలా తయారైంది, అండ్ ముఖ్యంగా ఇది పర్టికులర్ వేరియంట్స్కి ఇది రెసిస్టెన్స్ ఇస్తుంది. అంటే మనకి 4 వేరియంట్స్ ఆఫ్ డెంగ్యూ వైరస్కి రెసిస్టెన్స్ ఇస్తుంది. అలాగే ఇది ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వచ్చు అంటే 4 to 60 years ఆఫ్ ఏజ్ ఉన్న మధ్యలో ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ అనేది ఇవ్వచ్చు అన్నమాట. నెక్స్ట్ కొల్లేరు లేక్ అన్నది మనకి నెక్స్ట్ టాపిక్. ద సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ హ్యాస్ ఇష్యూడ్ డైరెక్షన్స్ ఓవర్ ఇల్లీగల్ ఫిష్ పాండ్స్ అండ్ ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ ఇన్ కొల్లేరు లేక్. ఓకే, సో మనకి ఏంటంటే ఈ కొల్లేరు లేక్లో మనకి కన్జర్వేషన్ చేయాలి కాబట్టి సో ఇక్కడ ఏంటంటే మనకి ఇల్లీగల్గా ఫిష్ పాండ్స్ అండ్ ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి సుప్రీంకోర్టు కొన్ని డైరెక్షన్స్ ఇచ్చిందన్నమాట. సో అందుకే ఇది న్యూస్లో ఉంది. సో ఇక్కడ మనం ఎగ్జామ్ డైమెన్షన్లో కొల్లేరు లేక్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఓకే, సో ఈ కొల్లేరు లేక్ అన్నది మనకి ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా. ఓకే, అండ్ అలాగే ఇది మనకి కృష్ణా అండ్ గోదావరి రివర్స్ మధ్యలో ఉన్న పర్టికులర్ లేక్ మాట. ఇట్ రిసీవ్స్ వాటర్ ఫ్రమ్ బుడమేరు, రమిలేరు, తమిళేరు అండ్ ఎర్రకాలువ రివర్స్ మాట. సో ఈ పర్టికులర్ రివర్కి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే మనకి బుడమేరు, రమిలేరు, తమిళేరు అండ్ ఎర్రకాలువ దగ్గర నుంచి వస్తున్నాయి అన్నమాట. ఇట్ ఈస్ డెసిగ్నేటెడ్ యాజ్ అ రామ్సర్ వెట్లాండ్. అంటే ఇక్కడ మైగ్రేటరీ బర్డ్స్ ఇవి వస్తాయన్నమాట. సో ఇది ఒక రామ్సర్ వెట్లాండ్గా డెసిగ్నేట్ చేశారు. దానివల్ల మనకి దీన్ని కన్జర్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే దీని కన్జర్వేషన్ అక్కడ వస్తున్న బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మీద కూడా వాటి కన్జర్వేషన్ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి దీన్ని కన్జర్వ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ పరివర్తన్ స్కీమ్. సో మనకి పరివర్తన్ స్కీమ్ అన్నది కూడా మనకి న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉందో చూద్దాం. ఢిల్లీ క్యాబినెట్ అప్రూవ్డ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెంట్రల్ స్కీమ్ పరివర్తన్, that is program for accelerated renewal and incentivization of vehicle assets for reducing transport air pollution and network emission. సో పరివర్తన్ స్కీమ్ ఫుల్ ఫామ్ ఇది మాట. సో ఇప్పుడు ఢిల్లీ క్యాబినెట్ ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అప్రూవల్ ఇచ్చింది. అందుకే ఇది న్యూస్లో ఉంది. సో అసలు ముఖ్యంగా ఈ స్కీమ్ ఏమేంటో తెలుసుకోవాలి. మనకి ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా గవర్నెన్స్ డైమెన్షన్లో గవర్నమెంట్ స్కీమ్స్ గురించి అడుగుతారు అన్నమాట. సో అక్కడ అడుగుతున్నప్పుడు మేజర్లీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఏ మినిస్ట్రీ కింద వర్క్ చేస్తుంది, ఇలాంటి డైమెన్షన్స్లో అడుగుతారు. సో ఇక్కడ ఇది ఏంటో మనం తెలుసుకోవాలి. It seeks to phase out aging, polluting trucks and buses and replace them with vehicles meeting BS6 emission standards or electric vehicles. సో ముఖ్యంగా ఈ స్కీమ్ ఏంటంటే పొల్యూటింగ్ వెహికల్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా BS6 కన్నా ముందున్న స్టాండర్డ్స్ ఉన్న వెహికల్స్ ఆ వెహికల్స్ని రిప్లేస్ చేయాలన్నమాట. సో ముఖ్యంగా వేటితో రిప్లేస్ చేయాలి, BS6 ఎమిషన్ స్టాండర్డ్స్ ఫాలో అవుతున్న వెహికల్స్తోని ఆర్ ఎలక్ట్రిక్ వెహికల్స్తోని రిప్లేస్ చేయడం ఈ స్కీమ్ ఒక ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో దీన్ని రిప్లేస్ చేయడానికి అంటే ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈవెన్ ఇట్ గేవ్ ద హౌ టు డూ దిస్ పర్టికులర్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఏమే కాదు దాన్ని ఎలా అప్లై చేయాలి కూడా చెప్పిందన్నమాట. సో ఓనర్స్ రిప్లేసింగ్ BS4 or older goods vehicle and purchasing new BS6 compliant or electric vehicles will receive
100% మోటార్ వెహికల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఫర్ 10 years. సో ఇక్కడ ఏం చెప్తుందంటే మనకి BS4, ఓకే. సో ఇవేంటంటే ఎమిషన్ స్టాండర్డ్స్ని ఫాలో అయ్యే రూల్స్ మాట. ఓకే, మనకి పొల్యూషన్స్ ఉంటాయి కదా, పొల్యూటెంట్స్ రిలీజ్ చేస్తారు కదా, సో వాటికి మనకి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఎంతవరకు పొల్యూటెంట్స్ రిలీజ్ చేస్తే ఫైన్, మిగతా అంతకన్నా బియాండ్ చేస్తే వాటికి మనకి ఫైన్లు వేయడం లేకపోతే ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అవుతుంది అన్నమాట. సో అలా మనకి యాక్సెప్టబుల్ పొల్యూషన్ స్టాండర్డ్స్ అంటూ మనకి భారత్ స్టాండర్డ్స్ అని చెప్పి మనకి రిలీజ్ చేస్తారు అన్నమాట. అందులో మనకి 4 కన్నా తక్కువ ఉన్న వెహికల్స్ని రిప్లేస్ చేయాలి. అండ్ అలాగే మనకి 6 వెహికల్స్, భారత్ స్టాండర్డ్ 6 వెహికల్స్ కొనుక్కున్న వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఏంటి, 100% మోటార్ వెహికల్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అని ఫర్ 10 years, అలాగే ఫుల్ వేవర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫీజ్ అని, అండ్ 5% ఇంట్రెస్ట్ సబ్సిడీ, అంటే వెహికల్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ సబ్సిడీలో 5% ఉంటుంది. అలాగే 8% డిస్కౌంట్ ఫ్రమ్ ద ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్. సో ఇదేంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచే మీరు సంథింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ కొనుక్కున్నారు అనుకోండి శాంసంగ్ నుంచి. సో మీకు మీ ఫోన్ కాస్ట్ సంథింగ్ లైక్ 1 lakh ఉందనుకోండి. ఓకే, సో 1 lakh ఉంటే మీరు ఈ పర్టికులర్ డిస్కౌంట్, అంటే డిస్కౌంట్ ఫ్రమ్ ఒరిజినల్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ డిస్కౌంట్ అంటే మేబీ మీరు డైరెక్ట్గా శాంసంగ్ నుంచి కొనుక్కుంటే, అంటే మధ్యలో ఎవరిని ఏ రిటైలర్ని యూజ్ చేయకుండా శాంసంగ్ కంపెనీ నుంచి, ప్రొడ్యూసర్ నుంచే, మ్యానుఫ్యాక్చర్ నుంచే కొనుక్కుంటే మీకు 8% వస్తుంది అని చెప్తున్నారు. అంటే అరౌండ్ 8,000 తగ్గుతుంది. దానివల్ల మీకు ఫోన్ రేట్లో మీకు 8% కన్సెషన్ వస్తుంది. సో అదే మనకి 8% డిస్కౌంట్ ఫ్రమ్ ద OEMs అంటున్నారు అన్నమాట. అంటే మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్స్ నుంచి వెహికల్స్ తీసుకుంటే మీకు 8% మీకు ఈ పర్టికులర్ సబ్సిడీ కూడా వస్తుందని చెప్తున్నారు అన్నమాట. సో ఇంప్లిమెంటింగ్ మినిస్ట్రీ ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు భారత్ స్టేజ్ నార్మ్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ భారత్ స్టేజ్ నార్మ్స్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో పర్పస్ ఏంటి, ఎమిషన్ స్టాండర్డ్స్ టు రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ ఫ్రమ్ మోటార్ వెహికల్స్ మాట. ఓకే, సో దీని మెయిన్ ఏంటి, మనకి పొల్యూటెంట్స్ని, అంటే ఎయిర్లోకి వెహికల్ నుంచి వచ్చిన పొల్యూటెంట్స్ని రెగ్యులేట్ చేయాలని దీని ఎయిమ్ మాట. ఇంట్రడ్యూస్డ్ ఇన్ 2000 బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఏ పర్టికులర్ పొల్యూటెంట్స్ని ఇది రెగ్యులేట్ చేస్తుంది, నైట్రోజన్ ఆక్సైడ్స్, కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్స్, పార్టికులేట్ మ్యాటర్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్. సో ఇది దేనికి అప్లై అవుతుందంటే ఇట్ అప్లై టు ద వెహికల్స్ విత్ ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్ మాట. ఓకే, దాని ఇంప్లిమెంటేషన్ ఏంటంటే ఇట్ రిక్వైర్స్ క్లీనర్ ఫ్యూయల్స్ అండ్ అడ్వాన్స్ వెహికల్ టెక్నాలజీ. సో ఇది ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పంటే మనకి ఇప్పుడున్న ఇంటర్నల్ కంబషన్ ఇంజన్స్కి మనకి సెట్ అయ్యే ఫ్యూయల్ మనకి కావాలన్నమాట. ఓకే, సో ఐదర్ మనం ఆ టెక్నాలజీ, అంటే మనకి అప్గ్రేడ్ అయిన ఇంజిన్ అయినా కావాలి, లేకపోతే ఫ్యూయల్స్ అయినా దానికి మ్యాచ్ అయ్యేటట్టు ఉండాలన్నమాట. సో రిక్వైర్డ్ క్లీనర్ ఫ్యూయల్స్ ఆర్ అడ్వాన్స్ వెహికల్ టెక్నాలజీ మాట. సో హయ్యర్ BS స్టాండర్డ్స్, స్ట్రిక్టర్ ఎమిషన్ లిమిట్స్, సో క్లీనర్ వెహికల్స్ మాట. సో మనకి BS1, BS2, 3, 4 అలా 6 అలా పెరుగుతున్న కొద్దీ ఏంటంటే మనకి ఈ పర్టికులర్ పొల్యూటెంట్స్ మీద మనకి స్ట్రిక్టర్ నార్మ్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి పొల్యూషన్ అన్నది తగ్గుతుంది. ఓకే, సో మనకి ఈ భారత్ స్టేజ్ నార్మ్స్ అన్నవి దేని మీద ఆధారపడింది, ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అయితే తీసుకున్నాము అంటే మనకి యూరోపియన్ స్టాండర్డ్స్ ఉంటాయి, దట్ ఈస్ Euro 4 అండ్ Euro 6 మాట. ఓకే, మన BS4 అన్నది Euro 4కి అనుకూలంగా ఉంటుంది, అండ్ BS6 అన్నది మనకి Euro 6కి రెలివెంట్గా ఉంటుంది అన్నమాట. అండ్ అలాగే మనం ఇక్కడ BS5 అన్నది స్కిప్ చేసాం అన్నమాట. యాక్చువల్గా మనకి BS6 అన్నది 2024 నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ మనం 2020 నుంచే ఇనిషియేట్ చేసాం. మధ్యలో BS5 అన్నది స్కిప్ చేసాం, ఎందుకంటే మన ఎన్విరాన్మెంటల్ అండ్ క్లైమేట్ కమిట్మెంట్స్ వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నమాట. ఓకే, సో ఇప్పుడు BS6 నార్మ్స్ ఏంటి అంటే మనకి స్ట్రిక్టర్ నార్మ్స్ వస్తున్నాయి కదా పొల్యూటెంట్స్ మీద. సో వాట్ ఆర్ దోస్ స్ట్రిక్టర్ నార్మ్స్ బట్ ఒకటి మనకి ఇక్కడ ఏం చెప్తుందంటే 10 ppm సల్ఫరే మనకి ఎమిట్ చేయడానికి వీలవుతుంది అన్నమాట ఇక్కడ వెహికల్స్లో. మనకి BS4లో ఏంటంటే 50 ppm వరకు ఎమిట్ చేయొచ్చు అన్నమాట. అండ్ రెడ్యూస్ పార్టికులేట్ మ్యాటర్ ఎమిషన్ ఫ్రమ్ డీజిల్ వెహికల్స్ బై 80%. సో మనకి డీజిల్ వెహికల్స్ నుంచి 80% పార్టికులేట్ మ్యాటర్ తగ్గించాలన్నమాట. అంటే ముందు మనకి ఈ BS6 ఉండకముందు 100 units వరకు
వెహికల్ ఎమిట్ చేస్తే మనకి ఈ పార్టికులేట్ మ్యాటర్ని ఇప్పుడు అది 20 యూనిట్సే ఎమిట్ చేయాలన్నమాట. ఓకే, అలాగే రెడ్యూసెస్ నైట్రోజన్ ఆక్సైడ్స్ మాట. సో నైట్రోజన్ ఆక్సైడ్స్ కూడా మనకి లిమిట్స్ ఇచ్చారు. 70% రెడ్యూస్ చేయాలి డీజిల్ వెహికల్స్కి అండ్ 25% ఇన్ పెట్రోల్ వెహికల్స్ మాట. అలాగే ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ ఇస్ మ్యాండేటరీ టు మానిటర్ వెహికల్ పర్ఫార్మెన్స్ అండ్ ఎమిషన్ రిలేటెడ్ ఫాల్ట్స్ మాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్లో ఛార్జింగ్ అయిపోయింది అని చెప్పి మనకి ఎలా తెలుస్తుంది? ఇండికేషన్ వస్తుంది కదా, లో ఛార్జింగ్, లో బ్యాటరీ అని. సో అలాగే మనకి వెహికల్ కూడా ఒకవేళ దాని పొల్యూషన్ స్టాండర్డ్ బాగాలేకపోయినా, దాని ఇంజన్ స్టాండర్డ్ బాగాలేకపోయినా, సెన్సర్స్ బాగాలేకపోయినా మనకి ఇండికేటర్స్ పెట్టడం ఇంపార్టెంట్ మాట ఈ పర్టికులర్ BS16 స్టాండర్డ్స్ ప్రకారం, BS6 స్టాండర్డ్స్ ప్రకారం. అదే మనకి ఆన్ బోర్డ్ డయాగ్నోస్టిక్స్ అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ introduces real driving emission testing to measure emissions under actual road conditions. ముందు ఏంటంటే మనకి ఎమిషన్స్ ఎలా వస్తున్నాయి ఆ వెహికల్ నుంచి టెస్ట్ చేయడానికి మనకి కన్ఫైన్డ్ ఆర్ ల్యాబ్ రిలేటెడ్ సెట్టింగ్స్లో టెస్ట్ చేసేవారు అన్నమాట. ఇప్పుడు నిజంగా ఆ వెహికల్ ఎలాంటి ఎమిషన్స్ రిలీజ్ చేస్తుందో అని తెలియడానికి రియల్ టైమ్ సెట్టింగ్స్లో చెక్ చేస్తున్నారు అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ట్రాఫిక్లో అది ఎలా ఎమిట్ చేస్తుంది, ఎలాంటి పొల్యూటెంట్స్ ఎమిట్ చేస్తుంది, ఎంత కాన్సన్ట్రేషన్లో ఎమిట్ చేస్తుంది, అదే లేకపోతే హిల్ మీదకి వెళ్తున్నప్పుడు ఎలా ఎమిట్ చేస్తుంది, ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు ఎలా ఎమిట్ చేస్తుంది. దీస్ ఆర్ ద థింగ్స్. సో అదే యాక్చువల్ రియల్ రోడ్ కండిషన్స్ మాట. ఓకే, అండ్ PM మెజర్మెంట్ చేంజెస్ ఫ్రమ్ మాస్ బేస్డ్ టు పార్టికల్ నెంబర్ బేస్డ్ అలౌవింగ్ బెటర్ డిటెక్షన్ ఆఫ్ హార్మ్ఫుల్ అల్ట్రాఫైన్ పార్టికల్స్. మనకి ఈ PM అంటే పార్టికులేట్ మ్యాటర్ అన్నమాట. అంటే మనకి ఎయిర్లోని మనకి కొంత సాలిడ్ ఎలిమెంట్ అండ్ విత్ సమ్ లిక్విడ్స్, ఇలా మనకి పార్టికులేట్ మ్యాటర్ అంటే ఎయిర్లోనే పొల్యూటెంట్స్ మాట. సో గ్యాసెసే కాదు, కొన్నిసార్లు ఏంటంటే కొన్ని సాలిడ్స్, చిన్న డస్ట్ లాంటివి మనకి లిక్విడ్ అండ్ గ్యాస్ ఇలా మనకి ట్రాప్ అయిపోయి చిన్న డస్ట్ పార్టికల్స్ అంటాం కదా. సో వాటినే మనం పార్టికులేట్ మ్యాటర్ అంటాం అన్నమాట. సో ఇవి జనరల్గా వీటి మాస్ బట్టి ఉంటాయి. పార్టికులేట్ మ్యాటర్ 10 అండ్ పార్టికల్ మ్యాటర్ 2.5 అని చెప్పి అంటాం అన్నమాట. సో ఇవి ఇక్కడ మాస్ బట్టి కాదు, పార్టికులేట్ నెంబర్ బట్టి డిసైడ్ చేస్తున్నారు. అంటే మాస్ బట్టి అంటే ఎంత వెయిట్ ఉన్నాయో దాన్ని బట్టి కాదు, ఎన్ని నెంబర్స్ ఉన్నాయో వాటి బట్టి చూస్తున్నారు. జనరల్గా పార్టికులేట్ మ్యాటర్ 2.5 ఇలా ఉన్నాయంటే చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. సో చిన్నగా ఉంటే ఏంటంటే అవి మన లంగ్స్లోకి ఈజీగా వెళ్ళిపోయి దాని మీద లంగ్స్ మీద ఈజీగా పెనిట్రేట్ అయిపోయి మన లోపలికి పెనిట్రేట్ అయిపోయి డిసీజెస్, రెస్పిరేటరీ డిసీజెస్ తీసుకొస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే ముందు మన క్యాలిక్యులేషన్ ఏంటంటే వాటి మ్యాస్ బట్టి ఉండేది, ఇప్పుడు మాస్ బట్టి కాదు, నెంబర్ బట్టి మనం చూస్తున్నాం అన్నమాట. దానివల్ల ఏంటంటే మనకి ఈ హార్మ్ఫుల్ అల్ట్రాఫైన్ పార్టికల్స్ని మనం ఎనలైజ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఆపరేషన్ సదరన్ రెడీనెస్. సో ఇది కూడా మనకి న్యూస్లో ఉంది. ఎందుకు? ఇండియన్ నేవీ హోస్ట్ ఆపరేషన్ సదరన్ రెడీనెస్ అట్ ద సదరన్ నేవీ కమాండ్ కోచి. ఓకే, ఏంటి ఆపరేషన్ రెడీనెస్ అన్నది చూద్దాం. It is a multinational maritime security training exercise mat. Okay, it is conducted under Indian Navy-led Combined Task Force 154 in partnership with Combined Maritime Forces mat. Okay, so ఇప్పుడు ఈ పర్టికులర్ ఆపరేషన్ సదరన్ రెడీనెస్ ఈసారి ఎవరు కండక్ట్ చేస్తున్నారంటే ఇండియన్ నేవీకి సంబంధించి కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎవరితో కోఆర్డినేట్ అయ్యి వీళ్ళు ఇది ఆర్గనైజ్ చేస్తున్నారంటే కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ మాట. ఈ కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అంటే ఏంటో చూద్దాం. ఇట్ ఈస్ అ 47 నేషన్స్ మ్యారిటైమ్ పార్ట్నర్షిప్ దట్ అప్హోల్డ్స్ ద ఇంటర్నేషనల్ రూల్ బేస్డ్ ఆర్డర్ బై కౌంటరింగ్ illicit non-state actors on high seas and promoting security, stability and prosperity across international water. సో ముఖ్యంగా ఇదేంటంటే ఇదొక 47 నేషన్స్ ఇనిషియేటివ్ అన్నమాట. ముఖ్యంగా దేని గురించి? ఇంటర్నేషనల్ వాటర్స్లో ప్రొటెక్షన్ కోసం, స్టెబిలిటీ కోసం అండ్ ప్రాస్పరిటీ కోసం వీళ్ళు తీసుకొచ్చిన ఇనిషియేటివ్ అన్నమాట. దాన్నే కంబైన్డ్ మ్యారిటైమ్ ఫోర్సెస్ అన్నమాట. అందులోనే ఈ ఆపరేషన్ సదరన్ రెడీనెస్ అవుతుంది. అండ్ ఈ ఇయర్ ఇది ఇండియా లీడ్ చేస్తుంది అన్నమాట. అండ్ ముఖ్యంగా ఎవరు దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారంటే ఇండియన్ నేవీకి సంబంధించి కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ ఇది ఆర్గనైజ్ చేస్తుంది. ఇట్ ఇస్ ద ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ఆపరేషన్ సదరన్ రెడీనెస్ టు బి హోస్టెడ్ ఇన్ ఇండియా అన్నమాట. దీని ప్రాముఖ్యత ఇయర్కి ఏంటంటే ఇట్స్ ఫస్ట్ ఎడిషన్ అన్నమాట. అది కూడా ఇండియాలో ఆపరేట్ అవుతుంది ఈ ఇయర్లో.
Segur Plateau, that is Elephant Corridor mat. Okay, Supreme Court uphold removal of all commercial activity in Segur Plateau, Western Ghats area, which was declared as an Elephant Corridor. So మనకి సుప్రీం కోర్ట్ ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏంటా డైరెక్టివ్? సో ఇట్ ఈస్ సేయింగ్ దట్ మనకి ఇక్కడ సెగూర్ ప్లాటూలో ఉన్న కమర్షియల్ యాక్టివిటీస్ అన్నీ నిలిపివేయాలి. ఎందుకంటే ఇది ఒక ఎలిఫెంట్ కారిడార్ మాట, వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది, వాటికి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి అక్కడున్న కమర్షియల్ యాక్టివిటీస్ అన్నవి రిమూవ్ చేయాలి అని చెప్పి ఒక డైరెక్టివ్ ఇచ్చింది. సో మనకి ఇక్కడ ఎగ్జామ్ డైమెన్షన్లో ముఖ్యంగా బయోడైవర్సిటీ ఆ డైమెన్షన్లో మనకి ఈ సెగూర్ ప్లాటూ గురించి తెలియాలన్నమాట. ఓకే, సో ఇట్ కనెక్ట్స్ ద వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ అండ్ సస్టైన్ ఎలిఫెంట్ పాపులేషన్ అండ్ దే జెనెటిక్ డైవర్సిటీ అన్నమాట. ఓకే, సో మనకి ఈ సెగూర్ ప్లాటూ అన్నది వెస్టర్న్ ఘాట్స్ అండ్ అలాగే ఈస్ట్ సైడ్ ఉన్న ఈస్టర్న్ ఘాట్స్ని కనెక్ట్ చేస్తుందన్నమాట. సో ముఖ్యంగా ఈ పర్టికులర్ ప్లాటూని ఎలిఫెంట్స్ వాళ్ళు మైగ్రేటరీ కారిడోర్గా యూజ్ చేస్తారు అనమాట. అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి వాళ్ళు దారిలా యూజ్ చేస్తారు, దాన్నే మైగ్రేటరీ కారిడోర్స్ అంటారు అనమాట. ఓకే, సో ఈ సెగూర్ ప్లాటూ అన్నది మనకి ఇక్కడ ఇటువైపు అంటే సౌత్ వెస్టర్న్ డైరెక్షన్లో నీలగిరి హిల్స్ ఉన్నాయి, అలాగే మనకి నార్త్ ఈస్టర్న్ దగ్గర మోయర్ రివర్ ఉందన్నమాట. ఇట్ ఈస్ సరౌండెడ్ బై నీలగిరి హిల్స్ ఇన్ ద సౌత్ వెస్టర్న్ డైరెక్షన్, అలాగే మోయర్ రివర్ ఇన్ ద నార్త్ ఈస్టర్న్ డైరెక్షన్ అన్నమాట. ఓకే, అండ్ అంతేకాదు ద ప్లాటూ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ముడుమలై టైగర్ రిజర్వ్ అండ్ అ కీ కాంపనెంట్ ఆఫ్ నీలగిరి బయోస్పియర్ రిజర్వ్. సో ఇదేంటంటే మనకి ముడుమలై టైగర్ రిజర్వ్లో పార్ట్ అండ్ అలాగే యునెస్కో వరల్డ్ నెట్వర్క్ సైట్లో ఉన్న మనకి నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో కూడా ఇది ఒక పార్ట్ అన్నమాట. ఓకే, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. సో ఇది కూడా మనకి న్యూస్లో ఎందుకో చూద్దాం. నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ గెట్స్ నాట్ టు రైజ్ 20,000 crore via జీరో కూపన్ బాండ్స్ మాట. ఓకే, సో ఇది క్యాపిటల్ రేస్ చేసుకోవడానికి 20,000 crore క్యాపిటల్ రేస్ చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి అప్రూవల్ వచ్చింది. అండ్ అది కూడా ఎలాంటి బాండ్స్ని ఇష్యూ చేయమని చెప్తుంది? జీరో కూపన్ బాండ్స్ మాట. ఇప్పుడు జీరో కూపన్ బాండ్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాండ్కి జనరల్గా ఫేస్ వాల్యూ ఒకటి ఉంటుంది. అంటే సంథింగ్ ఈ బాండ్స్ జీరో కూపన్ బాండ్స్ ఏంటంటే సంథింగ్ లైక్ ఇప్పుడు ఒక బాండ్ ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా ఫేస్ వాల్యూ 1,000 rupees అనుకోండి. సో కానీ మనకి డిస్కౌంట్ వాల్యూకి ఇస్తారు, అంటే సంథింగ్ లైక్ 800 rupees కదా అమ్ముతారు. దానికి మెచ్యూరిటీ పీరియడ్ ఒక 2 years తర్వాత మీకు 1,000 rupees వస్తుంది. ఇలాంటి కైండ్ ఆఫ్ బాండ్స్ని జీరో కూపన్ బాండ్స్ అంటారు. ఏంటి జీరో కూపన్ బాండ్స్ అంటే మీరు కొన్నప్పుడు యాక్చువల్గా దీని వాల్యూ చూపిస్తుంది మనకి 1,000 అని చూపిస్తుంది, కానీ మీరు కొన్న వాల్యూ ఎంత యూ విల్ బై ఇట్ అట్ అ మచ్ లెస్సర్ వాల్యూ దట్ ఈస్ 800. సో మనకి ఫైనల్గా మనకి చూపించిన ఫేస్ వాల్యూ ఎప్పుడు వస్తుందంటే మెచ్యూరిటీ అయిన తర్వాత వస్తుంది మన. ఇఫ్ ఇట్ ఈస్ 2 years తర్వాత మీరు 800 కొన్న దానికి రిటర్న్గా మనకి 1,000 వస్తుంది. సో మీకు ప్రాఫిట్ ఎంత ఉంది? 200 rupees ఈజ్ ద ప్రాఫిట్ మాట. ఇలాంటి బాండ్స్ని మనకి జీరో కూపన్ బాండ్స్ అంటారు మన. జీరో కూపన్ బాండ్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ డు నాట్ పే periodic interest but sold at discount and redeemed at the full face value upon maturity. సో మనం డిస్కౌంట్ వాల్యూ కొంటాము అండ్ ఫైనల్గా మెచ్యూరిటీ పీరియడ్ అయిపోయిన తర్వాత దీని ఫేస్ వాల్యూ అమౌంట్ మనకి వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ సో ముఖ్యంగా ఈ ఆర్గనైజేషన్ గురించి తెలుసుకోవాలన్నమాట. ఇట్స్ అ స్పెషలైజ్డ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా ఎయిమ్డ్ అట్ సపోర్టింగ్ కంట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్. ఓకే, సో ఇది ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్. కొన్ని డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ అంటే డెవలప్మెంట్ బ్యాంక్స్ అంటారు మనం. సో వీటికి నార్మల్ బ్యాంక్స్కి తేడా ఏంటి? నార్మల్ బ్యాంక్స్ జనరల్గా లోన్స్, బ్యాంక్ కూడా ఒక బిజినెసే కదా. సో ఏం చేస్తుంది? ఇది డిపాజిట్స్ తీసుకొని అండ్ లోన్స్ ఇస్తూ దాని నుంచి వస్తున్న లైక్ ఇంట్రెస్ట్తోని బిజినెస్ని రన్ చేస్తూ ఉంటుంది మరి. సో జనరల్గా బ్యాంక్స్కి ఎలాంటి లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడుతుందంటే జనరలీ పర్సనల్ హౌసింగ్ లోన్స్, వెహికల్ లోన్స్, ఓకే, ఇలాంటి లోన్స్ని జనరల్గా ఇస్తుంది అన్నమాట. ఓకే, ఆర్ బిజినెస్ లోన్స్ ఇలాంటివి ఇస్తుంది. ఎందుకంటే వీటికి జనరల్గా కొంచెం రిటర్న్ టైం అన్నది తక్కువ ఉంటుంది. ఓకే, సో మనకి రిటర్న్స్ అన్నవి అంటే ఇంట్రెస్ట్ అన్నవి అలాగే ప్రిన్సిపల్ అమౌంట్ కూడా త్వరగా వస్తాయి మనం. కానీ ఆన్ అదర్ హ్యాండ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్పోర్ట్స్, హైవే అండ్ రైల్వే
ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కదా. సో వీటిని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకి ఎక్కువ టైం పడుతుంది, అలాగే రిటర్న్స్ రావడానికి కూడా. అంటే ఇవి ఫస్ట్ కంప్లీట్ అవ్వాలి, తర్వాత ఈ ఆపరేషన్ అయిన తర్వాత నెమ్మదిగా ఆ ఛార్జెస్ నుంచే మనకి ఈ రిటర్న్స్ అన్నవి జనరేట్ అవుతాయి. సో ఈ పర్టికులర్ లోన్స్ అన్నవి క్లియర్ చేయడానికి టైం పడుతుంది అన్నమాట. సో బ్యాంక్స్ జనరల్గా ఇలాంటి వాటికి లోన్స్ ఇవ్వడానికి ఇష్టపడదు, ఎందుకంటే ఇక్కడ చాలా ఎక్కువ రోజులు ఇక్కడ వీళ్ళు ఇస్తున్న మనీ ఇక్కడ ఉండిపోతుంది అన్నమాట, అండ్ రిటర్న్ కూడా కొంచెం లేట్గా వస్తుంది. సో అలాంటి వాటికి బ్యాంక్స్ ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి, ఎందుకంటే బిజినెస్ రిస్క్ చేయాలి అని చెప్పి, సో అలాంటి వాటికి ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కోసం మనం స్పెషలైజ్డ్ బ్యాంక్స్ని పెట్టుకున్నాం. అవే మనం డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం, డెవలప్మెంట్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం అన్నమాట. ఓకే, సో మనకి ఒక్కొక్క పర్టికులర్ సెగ్మెంట్ కోసం, ఒక్కొక్క రిక్వైర్మెంట్ కోసం మనకి స్పెషలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్న నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఈ పర్టికులర్ బ్యాంక్ ముఖ్యంగా దేన్ని సపోర్ట్ చేస్తుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ఇక్కడ మనకి రైల్వేస్ కట్టడానికి లోన్ తీసుకోవచ్చు ఇక్కడికి వెళ్ళి, అలాగే ఎయిర్పోర్ట్స్ కట్టడానికి లోన్ తీసుకోవచ్చు ఇలా అన్నమాట. ఓకే, అలాగే మనకి మిగతా ఎఫ్డిఐస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాబార్డ్ ఉంది. ఈ నాబార్డ్ ఏంటంటే ముఖ్యంగా అగ్రికల్చర్ అండ్ రూరల్ ఎకానమీని డెవలప్ చేయడానికి ఉంది. అలాగే మనకి సిడ్బీ ఉంది. సో ముఖ్యంగా ఇది ఎంఎస్ఎంఈ సెక్టర్స్ని సపోర్ట్ చేయడానికి ఉంది. అలాగే ఎగ్జిమ్ బ్యాంక్ ఉంది. సో ఇదేంటంటే మనకి ఎక్స్పోర్ట్ని ప్రమోట్ చేయడానికి, ఇంపోర్ట్స్ చేయడానికి దీన్ని హ్యాండిల్ చేసే బ్యాంక్ మాట. అలాగే మనకి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ఉంది. సో ముఖ్యంగా మనకి అఫోర్డబుల్ హౌసింగ్స్ సపోర్ట్ చేయడానికి ఉందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిఎం ఆవాస్ యోజన, దానికి ఈ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఓకే, సెటప్ అండర్ ద నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2021. సో ఇప్పుడు మనకి ఈ పర్టికులర్ నాప్ఫిడ్ బ్యాంక్ ఎలా ఎస్టాబ్లిష్ అయిందంటే ఒక చట్టం ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. అదే మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2021 అన్నమాట. ఓకే, సో ఆబ్జెక్టివ్స్ ఏంటి? టు అడ్రస్ ద గ్యాప్స్ ఇన్ లాంగ్ టర్మ్ నాన్ రీకోర్స్ ఫైనాన్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, టు స్ట్రెంథన్ ద డెవలప్మెంట్ ఆఫ్ బాండ్స్ అండ్ డెరివేటివ్స్ మార్కెట్స్ ఇన్ ఇండియా. ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన బ్యాంక్ మాట ఇది. ఓకే, థ్యాంక్ యూ.